శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అజ్జరాం గ్రామానికి చెందిన బోర ఈశ్వరరావు 2024వ సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బోర ఆదినారాయణ కుమారుడు బోర గిరిధర్ రెడ్డి గత సంవత్సరం జూలై నెలలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. యువకుడు మృతికి ఈశ్వరరావు పెట్టిన చిల్లంగి కారణమని అనుమానంతో బోర ఆదినారాయణ సంజీవ్ రెడ్డి గోవింద్ సహాయంతో ఈశ్వరరావును హతమార్చినట్లు పోలీసులు బుధవారం సాయంత్రం మీడియాతో తెలిపారు. 12/2024 తారీఖున బోరా ఈశ్వరరావు అతని అజ్జరాం విలేజ్ హెచ్ఎర్ల మండలం అతను అనుమానాస్పదంగా చనిపోయినట్లుగా రిపోర్ట్ వచ్చింది. దాని మీద హెచ్ఎర్ల ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం దర్యాప్తు చేశారు. దర్యాప్తులో చేస్తూ ఉండగా దీంట్లో చూస్తే అతని మెడ మీద ఒక చిన్న ప్రజలతో ఉన్నట్టుగా ఆయన ఇమీడియట్గా ఐడెంటిఫై చేశారు. చేసిన తర్వాత ఆ విషయం డాక్టర్ గారితో డిస్కస్ చేయడం, పోస్ట్ మార్టం చేసినప్పుడు జాగ్రత్తగా ఫాలో అవ్వడం ఇవన్నీ చేయబట్టి పోస్ట్ మార్టం నివేదికలో కూడా ఇతని మెడ మీద ఒక లిగేచర్ మార్క్ ఉన్నది. ఒత్తిడి కలిగించడంతో అతను చనిపోయినట్లుగా తెలిసింది. బట్ అప్పటికే ఆయన నోటి నుంచి వరద రావడం, కొంత పాయిజన్ ఉండడంతో ముందు డెత్ క్యూట్ పాయిజన్ కట్టారు. తర్వాత ఎప్పుడైతే పోస్ట్ మార్టం నివేదికను పరిశీలించి ఆ పాయిజన్ తాలూకా కంటెంట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఇతన్ని చంపిన తర్వాత నోట్లో విషం అనేది ఈ గంటలకు వాడి మందుని పోసినట్లుగా దర్యాప్తు తేలింది. ఇమీడియట్గా ఈ పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం సిఐ అవతారం గారు దర్యాప్తు స్వీకరించి 194 బిఎన్ఎస్ నుంచి ఉన్నటువంటి ఆ కేసుని మర్డర్ కేసుగా దాన్ని ఆల్టర్ చేయడం, దర్యాప్తు చేయడం, ఇమీడియట్గా అనుమానితులైనటువంటి బోరా ఆదినారాయణ, బోరా సంజీవ్ రెడ్డి, అలాగే నడిగట్ల గోవింద్ వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఈ యొక్క చనిపోయిన ఈ బోర ఈశ్వరరావు ఆ ఊళ్ళో చిల్లంగి పెట్టే అలవాటు ఉందని, ఆయన చిల్లంగి చెరుపు పెట్టడం మూలంగా చాలామంది మరణాలు చెందినట్లుగా, అదే కోవలో ఈ యొక్క బోరా ఆదినారాయణ తాలూకా కొడుకు కూడా 23 సంవత్సరాల వయసు కూడా ఇతను